హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఎంత హ్యాపీగా ఉన్నానో నా ఫేస్‌లో ఆనందం మీకే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎండకి ఎందుకో వాలిపోయినట్టు అయిపోయిందనమాట ఫేసు. అయితే చాలా డేస్ నుంచి అనుకున్నది కాదు కానండి. ఒక కొద్ది రోజుల నుంచి అనుకున్నది. చాలా గట్టిగా అనుకున్నాను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి. ఒకరోజైతే ఇంక వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు కొంచెం మా హస్బెండ్ వేరే ప్లేస్‌కి వెళ్ళాల్సుండి ఆ సండే ఆగిపోయాము. ఇంక నాకైతే ఎందుకో వెళ్ళాలనుకున్నాము. వెళ్ళలేదే ఈ వీక్. మళ్ళీ నెక్స్ట్ వీక్ అనుకున్నాము. ఆ రోజు కూడా కుదరలేదు. వెంటనే మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్నారు. అప్పటికి నాకు అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ పట్టేస్తుంది. మళ్ళీ ఎప్పుడెళ్తామో లేదో అన్నట్టుగా అంటే, సరే మంగళవారం బయలుదేరి వెళ్ళిపోదాము అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ ప్లేస్‌కి వెళ్ళాలంటే చాలా కష్టమంటండి. అయితే ఆయన శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! అలాగే శివుడు ఆజ్ఞ లేనిదే ఈ ప్లేస్‌కి వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. మేబీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకే ప్లేస్‌కి అంటున్నాను ఏంటి అన్నది. ఇక్కడ మేము లగేజ్ అంతా తీసుకొని అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. నిజంగా చాలా గట్టిగా అనుకున్నానండి. నాకు అందరూ రీల్స్ చూస్తాం కదా! మొబైల్ చూసినప్పుడు, రీల్స్ చూసినప్పుడు ఎక్కువగా నాకెందుకో నా కంట అవే కనిపించాయి. అరుణాచలం గిరి ప్రతిష్ఠ గిరి ప్ర గి సారీ అరుణాచలం గిరి ప్రదక్షిణ అండ్ చాగంటి కోటేశ్వరి గారు చెప్పినయి అవన్నీ కూడా అక్కడికి వెళ్ళాలంటే శివుడాజ్ఞ లేనిదే ఖచ్చితంగా వెళ్ళలేము. ఆయన రప్పించుకోవాలి. ఎన్ని సార్లు మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా ఏదో ఒక ఆటంకం వస్తుంది అది ఇది అని చెప్పినప్పుడు ఏంటి నిజమేనా? ఇది నిజమేనా అర్థం కాలేదు. కానీ అప్పుడు ఏమో నాకంత అరుణాచలం ఆహ్, ఏంటి దీని స్పెషల్ ఏంటన్నది తెలీదు. నాకు రాను పోను ఇంకా అవే రీల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వేరే వాళ్ళు మా తమ్ముడు కూడా వెళ్ళొచ్చాడనమాట. చాలా మంచిదక్క 14 కిలోమీటర్సు గిరి ప్రదక్షిణ చేస్తారు. నడిచి చేస్తారు చెప్పులు లేకుండా. ఆహ్, అండ్ కార్తీక మాసం కాదు. పౌర్ణమి రోజు కొండ పైన వెలిగిస్తారంటండి అది. పౌర్ణమి రోజు వెళ్తే ఇంకా చాలా మంచిది. కానీ దర్శనానికి చాలా టైం పడుతుందనమాట. అయితే ఇవన్నీ చెప్పినప్పుడు ఓకే అనుకున్నాను. కానీ ఎందుకో తర్వాత ఇవన్నీ చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు ఒక ఆయన ఉంటారు కదా! ఆయనకు కొటేషన్స్ ఆయన చెప్పే ప్రవచనాలు విని నాకెందుకో తెలీదు. మనం వెళ్ళాలి. అండ్ ఇంకోటేంటంటే మాకు దగ్గరేనండి. ఎంతో అంటే ఒక 4 అవర్స్‌లో వెళ్ళిపోతామనమాట. 4-4 ½ అవర్స్‌లో వెళ్ళిపోతామనమాట. అంటే ఇంత దగ్గరుండి మనం వెళ్ళలేకపోతున్నామా అని చెప్పి ఏమో మొత్తానికేమో తెలీదండి. ఆయన పిలిపించుకున్నాడా? లేకపోతే నా సంకల్పం అంత గట్టిదో నాకు తెలీదు గానీ, మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. కానీ నిజంగా ఎండుందండి. చాలా గట్టుగుంది. అస్సలు అవ్వలేదనమాట. కారెక్కిన ఒక ఒక హాఫ్ అన్ అవర్ బానే ఉన్నాను. కానీ ఇంక అక్కడి నుంచి నాకెందుకో వామిటింగ్ అయ్యేటట్టు అట్లా అనిపించిందనమాట. చాలా నీరసం అనిపిచ్చేసింది. ఎందుకంటే ఆహ్, ఈ మధ్య కాలంలో ఎండకది తిరగడం అదంతా చాలా తక్కువ. మేము 3 గంటలకైతే స్టార్ట్ అయ్యామండి. 3 గంటలకు స్టార్ట్ అయ్యాము. 7:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయామనమాట. మధ్యలో ఒకసారి 2 సార్లు ఏదో వాటర్స్ కోసం అని చెప్పి, లేకపోతే ఇంకా వేరే నార్మల్‌గా ఒక సెకండ్ ఆగి ఏదైనా తీసుకుందాం అన్నట్టుగా తప్ప అది కూడా లేదు. జస్ట్ చాలా తక్కువ ప్లేస్‌లో ఆగాము. కంటిన్యూస్‌గా వెళ్తూ ఉన్నాము. మాకు 4 ½ అవర్స్ అయితే పట్టిందనమాట. తమిళనాడులో అయితే ఎండైతే చాలా విపరీతంగా ఉందండి. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. కొంచెం ట్రాఫిక్ వల్ల కొంత లేట్ అయిపోయింది. తమిళనాడు దగ్గర మాకక్కడ లేట్ అయిందనమాట. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ పిల్లలు ఎగ్జామ్స్ అది రాసి రావడం చిత్తూరు ఒకటి హైవే ఎక్కిన తర్వాత అయితే చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోయాము. ఇంకా హైవే డౌన్ దిగిన తర్వాత ఇంకా అక్కడ చాలా ఇదిగా ఏంటంటే ట్రాఫిక్ అది ఉండడం వల్ల లేదంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయేవేమో అనిపించిందనమాట. ఇక్కడ కొన్ని తమిళనాడులో అండి నిజంగా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి అసల. ఎక్కడ చూసినా టెంపుల్స్. ఇక్కడ చూసారా కొండ మీద అక్కడ ఒక రాయిలాగా ఏంటంటే ఒక స్టాచ్యూలా అనిపించిందనమాట. ఇవన్నీ గూడా చాలా బావుంది చూస్తుంటే. ఎంత ప్రశాంతంగా ఉందంట టెంపుల్స్ అవన్నీ చూస్తుంటే. ఇంకా మెయిన్ ఏంటంటే మా పిల్లలు అసలు కార్‌లో ఒక్కసారి కూడా ఫోన్ అడగలేదు. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. అలా ఆడుకుంటూ ఉన్నారు. ఆ! చాలా వాళ్ళు గూడా నేచర్‌ని చాలా ఎంజాయ్ చేశారు ఈసారైతే. కానీ ఎండకైతే ఎలా అయిపోయామో మొఖాలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మాడిపోయినట్టు అయిపోయిందనమాట. అంటే ఎండ ఈ మధ్య కాలంలో ఎండ తగలలేదు. అంటే నాకు మైగ్రేన్ హెడేక్ ఒకటి ఉందేమో. కొంచెం ఎండకెళ్ళినా విపరీతమైన హెడేక్ వచ్చేసింది. ఇంకా 3 గంటల కంటే తెలియదని చూడండి. ఇంక స్టార్ట్ అయ్యి హైవే మీద అయితే ఇంకా విపరీతమైన వేడొస్తుంది గదా!
అండ్ ఈసారి ఎండలు ముందుగానే స్టార్ట్ అయిపోయినాయేమో, చాలా ఉందన్నమాట. నాకైతే ఎగ్జైట్‌మెంట్ పిల్లలకి కూడా. అరుణాచలం వెళ్తున్నాం. మా పిల్లలు అరుణాచలం అంటలేదు. అరుణాచల్ ప్రదేశ్ వెళ్తున్నాం, అరుణాచల్ ప్రదేశ్ వెళ్తున్నాం అంటూ ఉన్నారనమాట. అయితే అరుణాచలం వెళ్తున్నాం. వాళ్ళకి ఎగ్జైట్‌మెంట్. ఈ మధ్యకాలంలో బయటకి ఎక్కడికెళ్ళేది, అది కూడా అరుణాచలం వెళ్తున్నామంటే వాళ్ళకి కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, అరుణాచలం వెళ్ళేవాళ్ళు అక్కడ వచ్చేసి మనకి తమిళనాడు అక్కడ ఏదో వేలూరు కరెక్ట్. వేలూరు దగ్గర మనకి గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా. కరెక్ట్‌గా వేలూరు నుంచి కొంచెం లోపలికి ఒక 7 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. మనకు అక్కడ టర్నింగ్స్ కూడా అవి ఉంటాయి. మీరు అదే టర్నింగ్స్ మీన్స్ ఏంటంటే మనకి బోర్డు అది రాసి ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ విజిట్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం అరుణాచలం వచ్చిన ఇంత దూరం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అది కూడా విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పి. ఇక్కడ ఈ షార్ట్ ఎందుకు తీసానంటే ట్రైన్ వస్తుందని చెప్పి సిగ్నల్ వేశారు. అయితే అసలు మరీ ఇంత ఏదో మనకి ఎదురుగుండా ఏదో భూకంపం వచ్చేస్తుంది, కొట్టుకుపోతుంది అన్నట్టు ట్రైన్ వస్తుందండి. ఒక పక్కన ట్రైన్ వస్తుంటే వాళ్ళ మధ్యలోంచి ఎలా దూరం వెళ్ళిపోతున్నారంటే నాకైతే భలే కోపం వచ్చింది. ఎందుకంటే ఇటువంటి టైంలోనే కదా ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే ఇలాగా అజాగ్రత్త ఉండడం వల్లే కదా ఇలా జరిగిందని చెప్పి అనిపించింది. నాకైతే భలే కోపం వచ్చేసింది అనమాట. ఇంకా నాకున్న నీరసం కూడా వీళ్ళని చూద్దాం ఎగిరిపోయింది చెప్పాలంటే. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ సిగ్నల్ పడింది ట్రైన్ది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఇదొక బ్రేక్ అని అయితే చెప్పొచ్చు అనమాట. దాని గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఏదో రీల్ ఏదో పెట్టుకున్నట్టున్నాం సరదాగా. ఇక్కడ లొకేషన్ అది చూడండి ఎంత బాగుందో కదా. కొండలు మధ్యలో నుంచి మనకి సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే సూర్యాస్తమయం అయిపోతుందన్నమాట. అసలు నిజంగా అది భలే అనిపించింది. అలా మనం చూస్తుండగా సూర్యుడు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. కొండలు కరెక్ట్గా అలా ఒక వంతెన టైపు అప్ అండ్ డౌన్ అవుతుందనమాట. ఇంకా ఫైనలీ అరుణాచలం అయితే వచ్చేసామండి. ఇంకా హోటల్ దగ్గరికి అయితే వెళ్ళి హోటల్ తీసుకున్నాము. హోటల్ దగ్గరలోనే హోటల్ అయితే తీసుకున్నాము. మేము హోటల్ వచ్చేసి 1500 రూపీస్లో తీసుకున్నాము. చాలా ప్రైజెస్ అయితే చెప్పేస్తారు. చూసుకుని ఒకటికి 4-5 హోటల్స్ చూసుకుని తిరిగి చూసి తీసుకోండి. ఎందుకంటే ప్రైజెస్ చాలా ఎక్కువే ఉంటున్నాయి. కానీ మనకి చూసుకుని దొరికితే మనకి ఒక 1500 2000లో వచ్చేసింది. మేము 1500 రూపీస్ తీసుకున్నాం. కానీ మంచి హోటల్లో స్టే చేసాం. చాలా బాగుంది మేము తీసుకున్న హోటల్ అనమాట. ఇంకా మేము హోటల్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుని ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. సాక్స్లు అవి కూడా మేము ముందుగానే తీసుకున్నాం. అండ్ ఫుడ్ కూడా నేను ఇంటికాడ ప్రిపేర్ చేసుకున్నాము. మేమందరం తినేసాము. ఆద్య పడుకోవడం వల్ల పాపం తను తినలేదు. అందుకని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆగి తనకి దోశ అది ఇప్పించేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అనుకున్నదైతే ఇంత తొందరగా నాకు నెరవేరినందుకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఒక 1 కిలోమీటర్ దూరంలో గుడికి మేము స్టే చేసిన దానికి ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో, దానికి దగ్గరలో మేము స్టే చేసాము. మనం నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. దర్శనానికి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంక మేమైతే నడిచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా గిరి ప్రదక్షిణ చేసి కూడా మేము నడిచి వచ్చేసాము. ఇంకా తర్వాత నడిచి రావడానికి అవ్వలేదు. ఎందుకంటే ఇంకా ఓపిక లేదన్నమాట. అక్కడికి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు మేము గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, ఎంత టైం పట్టింది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియో మీకు అయితే వచ్చేస్తుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకుని ఎలా చేస్తాను.